'మాటీ సుప్రీం'. టిమోథీ షాలమే లీడ్‌గా, జాష్ సాఫ్టీ డైరెక్షన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1950స్‌లో జరుగుతుంది. మార్టీ మౌజర్ అనే కుర్రాడు టేబుల్ టెన్నిస్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా ఎదగాలని కష్టపడుతూ ఉంటాడు. రీసెంట్‌గా బ్రిటిష్ ఓపెన్‌లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓడిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో మనోడు గోల చేయడంతో ఫెడరేషన్ తనకి భారీగా ఫైన్ విధిస్తుంది. అయితే ప్రస్తుతం మనోడి ఫైనాన్షియల్ స్టేటస్ అంతంత మాత్రమే. రోజు పొద్దున్న లేవగానే ఈరోజు కూడు కోసం ఏం చేయాలని ఆలోచించే టైపు. ఇక ఇదే టైంలో టోక్యోలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉండటంతో అక్కడికి వెళ్ళటానికి, ఫైన్ కట్టడానికి డబ్బులు ఎలా సంపాదించాలా అని రకరకాల ప్లాన్స్ వేయటం మొదలుపెడతాడు. ఈ ప్రాసెస్‌లో మనోడి జీవితం పూర్తిగా చిందరవందరైపోతుంది. డబ్బుల కోసం తను చేసే ప్రయత్నాలు తన ప్రాణం మీదకి తెస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో మార్టీ ఏం చేశాడు? డబ్బుల కోసం తను చేసిన ప్రయత్నాలేంటి? ఈ ప్రాసెస్‌లో తను పడ్డ ఇబ్బందులు, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఇంతకీ ఈ కథలో 'కే స్టోన్' పోషించిన పాత్రేంటి? చివరికి మనోడు టోక్యో చేరుకోగలిగాడా? వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఖయాటిక్‌గా, ఎక్సిలరేటింగ్‌గా సాగింది. ఎవడికి తెలుసు టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లు కూడా ఇంత థ్రిల్లింగ్‌గా చూపించొచ్చని. ఇది స్పోర్ట్స్ డ్రామానే అయినా ఇందులో రెగ్యులర్ ట్రోప్స్ ఏమీ ఉండవు. మామూలుగా ఇలాంటి సినిమాల్లో హీరో పేదరికం నుంచొచ్చి, బాగా కష్టపడి నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగి, తర్వాత వరల్డ్ ఛాంపియన్ అవుతూ ఉంటాడు గదా! ఇలాంటివి బాగా తీస్తే మనం సినిమా అంతా హీరోకి రూట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా అలా ఉండదు. ఇందులో హీరో పెద్ద ఎదవ. తన అవసరం కోసం ఏమైనా జేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. దీనికి తోడు నేనే ఛాంపియన్, నేనే పోటుగాడినని తలపొగరు. ఇలాంటి క్యారెక్టర్‌ని హీరోగా పెట్టి సినిమా తీయటం అంటే రిస్కే. మోస్ట్ ఆఫ్ ద మూవీ హీరో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఈడికి ఇది అవ్వాల్సిందే అనుకుంటా ఉంటాం. కానీ లాస్ట్‌కొచ్చేసరికి మాత్రం తనకి రూట్ జేయటం మొదలెడతాం. ఈడు గెలిస్తే బాగుండు అనుకుంటాం. అలాగని తనేం మారిపోడు. తనలాగే ఉంటాడు. మనమే మారతాం. అదే మ్యాజిక్. బ్రిలియంట్‌లీ రిటన్ అండ్ వెల్ డైరెక్టెడ్. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్‌గా గాకుండా కొంచెం కొత్తగా ఉంటది. ఇంచుమించు మన 'పూరి జగన్నాథ్' 'లైగర్' సినిమా క్లైమాక్స్ టైప్‌లో ఉంటది. బట్ వే బెటర్. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'తిమోథీ షాలమే' అద్దర కొట్టేసాడు. ఆ క్యారెక్టర్‌ని తను ఓన్ చేసుకున్న విధానం ఎక్స్‌ట్రార్డినరీ అసలు. స్క్రీన్ మీద మనకి మార్టీయే కనిపిస్తాడు. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఏంటి 'డ్యూన్‌లో' పాల్ అట్reides చేసింది మనోడేనా అని డౌట్ వస్తా ఉంటది. అంతలా క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని మెస్మరైజ్ చేసాడు. ఈసారి ఆస్కార్ మనోడిదే. ఇక 'కే స్టోన్‌గా' గ్వెనెత్ పాల్ట్రో కూడా ఆకట్టుకున్నారు. ముందామె ఈ సినిమాలో ఉందంటే 'తిమోథీకి' మదర్ క్యారెక్టర్ ఏమైనా చేస్తుందేమో అనుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక 'రేచెల్‌గా' ఒడిస్సా జియోన్, మదర్ క్యారెక్టర్‌లో ఫ్రాన్ డ్రెషర్‌ని మెప్పించారు. ఇక టెక్నికల్‌గా కూడా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాంటివి అదిరిపోగా ఎడిటింగ్ చాలా షార్ప్ ఉంది. 2:30 గంట కూడా ఏదో గంటన్నరలా అనిపించింది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అది విషయం.